ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. అదే మిక్సీ జార్లో మరో 2 టమాటోలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావు కిలో బెండకాయలు తీసుకొని వాష్ చేసుకొని తడి లేకుండా తుడిచిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇలా పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలలో ఉప్పు, కారం, పసుపు వేసి పీసెస్కి పట్టే విధంగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో బెండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఇప్పుడు మరో ప్యాన్లో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటో ప్యూరీ కూడా వేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బెండకాయ ముక్కలకు పట్టే విధంగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, బెండకాయ మసాలా కర్రీ రెడీ.